నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టుల్ని నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేనిదే నేను లేనయ్యా. ఈరోజు ఒంటరిగా ఎటు తోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఎవరు సహాయం చేయని స్థితిలో, ఎవరిపైన ఆధారపడిన ఆధారం లేని స్థితిలో ఉన్నారైతే ఆయన సన్నిధిలో బిగ్గరగా ఏడ్చినప్పుడు ఆయన కన్నీరు తుడిచే ప్రేమ, కన్నీరు తుడిచే కృప. ఈరోజు ఆయన వైపు చూస్తూ, దేవా నా విమోచకుడు సజీవుడు, నాకు ఏమున్నా లేకపోయినా నా ఆఖరి ఊపిరి వరకు నేను నా విమోచకుడు సజీవుడు, నా కన్నులారా ఆయనను చూస్తానని నిరీక్షణతో, ధైర్యముతో నేను వెంబడించే కృప నాకు దయచేయాలి. అడుగుదమ్మా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప. నీ కృపయే లేనిదే నేను లేను, నీ కృపయే లేనిదే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా యేసయ్యా. నాదని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకేమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, కృప లేనిదే నేను లేను, కృప లేనిదే నేను లేను. నాదని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకు ఏమీ లేదు. నాదని చెప్పుటకు నాకేమీ లేదు,
నీ కృపయే చాలయ్యా. నీ కృప లేకపోతే నేనేమైపోతానయ్యా. మొరపెట్టని దేవుని సన్నిధిలో, Lord, I need your mercy, Lord. I need your forgiveness, Lord. This country needs you, Lord. This world needs you, Lord. ఈ లోకానికి నువ్వు కావాలయ్యా. నీ కృప కావాలయ్యా. ఈ రాష్ట్రానికి, దేశానికి నీ కృప కావాలయ్యా అని మొరపెట్టని దేవుని సన్నిధిలో, దేవా నీ కృప కావాలయ్యా. నీ కృప లేకపోతే మేమేమైపోతామయ్యా. మొరపెట్టండి. బిగ్గరగా ఏడ్చినప్పుడు ఆయన కన్నీరు తుడిచే కృపనండి. ఆయన సన్నిధిలో తగ్గించుకొని, దేవా మమ్మల్ని క్షమించండి, సన్నిధిలో మొరపెడుతున్నామని ఆయన సన్నిధిలో మొరపెట్టి ప్రతి ఒక్కరికి జవాబునిచ్చే దేవుడు. ఏమో మీ ప్రార్థన విని ఆయన దీనికి ఒక అంతం తెస్తాడేమో. మీరు మొరపెట్టండి. నేనేమవుదునయ్యా నీ కృపయే కావలెను.